కనుక ఎలా ఉంది ఇప్పుడు? బాగా వేడి ఒళ్ళు అంతా మా పోట్లో చేస్తున్నాయని చెప్పినావు, ఉడుకు ఆగలాగనని చెప్పినావు. చాలా ఉడకండి, ఎంత ఉడకండి అసలు తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడే స్నానం చేసి వచ్చిన తర్వాత కొంచెం చల్లగా అనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇగో సగ్గు బియ్యం కాస్తున్నాను. ఇప్పుడు ఇది తాగితే సెలవు అంటారు కదా, అందుకని సగ్గు బియ్యం పెడదాము. కొంచెం లైట్గా అన్నా కలుపుకొని ఏదో పటిక బెల్లం పౌడర్ ఉంది కదా తాగుదామని చెప్పేసి పెడుతున్నాను. తీపి ఎక్కువ తాగకూడదని కూడా భయం వేస్తుంది, చిరాకు వచ్చేసింది అది తీపి తినాలి. కానీ ఉత్తిదాన్ని తాగడానికి ట్రై చేద్దాం, మీకు కూడా ఇస్తానులే. అదే లైట్ తీపి కొంచెం అయినా వేస్తాను, దాన్ని బట్టి వేస్తాను. కానీ చాలా ఉడికొచ్చేస్తుంది బాబు. సరే ఇప్పుడు లంచ్లోకి ఏం చేస్తున్నావు? ఏం చేయమంటారు? మజ్జిగ వేసుకొని చక్కగా పలచగా వేడివేడి అన్నం వేసుకుని తినేద్దాం. అదే పలచగా పప్పు సరికాయ, అదే పప్పు సరి కాసి పాపళ్ళు ఎత్తే తినేద్దాం. పప్పుచారు కాయాలి. కానీ ఇంకోటి మర్చిపోయినా, అరటికాయలు అనవసరంగా ముగ్గిపోతున్నాయి. ముగ్గు పువ్వులు అంటే ఉంటాయి, ఫ్రిడ్జ్ లోనే ఉన్నాయి కదా, తెచ్చింది నిన్నే కదా. ఇప్పుడు అరటికాయలు గిట్టికాయలు నేను ఏం వండలేను, పప్పుచారు అయితే కాస్తాను. ఓకే, పెరిగేసి తినలేరు కాబట్టి, పిల్లలు కూడా ఉన్నారు కదా, పిల్లలు పెరిగి తింటారు కాబట్టి మీరు అన్నట్టు పప్పుచారు కాస్తా. ఓకే ఓకే, అక్కడ వరకు ఒప్పుకున్నా చాలు.